హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలా సార్ అన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, వైఎస్ సునీత తను ఒక జగన్ గారి పైన ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. జగన్ గారు తనను వేధిస్తున్నారని, అందుకే తన పైన కేసులు పెట్టారని చెప్పేసి హైకోర్టులో ఒక పిటిషన్ కూడా పెట్టారు. మరి ఏంటి సార్, దీని గురించి మీరు ఏం చెప్తారు? మనం లాస్ట్ వీక్ చెప్పుకున్నాం. యాక్చువల్గా వైఎస్ సునీత మీద వివేకా పిఏ కేసు పెట్టాడు. ఓకే. అదేంటంటే వివేకా పిఏ కృష్ణారెడ్డి, ఆయన పేరు కృష్ణారెడ్డి. ఒకప్పుడు వివేకా దగ్గర దాదాపు 30 ఏళ్ళ పాటు పిఏగా పనిచేశాడు. ఆయన ఒక రకంగా పార్ట్ టైం పిఏ అని చెప్పొచ్చు. అంటే మార్నింగ్ 5:30కి వెళ్ళి ఒక 11 వరకు పనిచేస్తాడు. దాని తర్వాత ఆయన కాలేజీలో పనిచేస్తాడు అనమాట. సో ఆయన మెయిన్ వృత్తి అది. అలాగే ఆయన పనిచేసేవాడు. ఆ రోజు ఫస్ట్ ఒక రకంగా రామయ్య చూశాడు. అక్కడ పనిచేసిన రామయ్య ఫస్ట్ డెడ్ బాడీని చూసింది. దాని తర్వాత ఈయన చూశాడు. ఈయన చూడగానే వెంటనే ఇమీడియట్గా నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, సునీత వాళ్ళ హస్బెండ్కి ఫోన్ చేశాడు. సో ఇలా జరిగిందని ఆయన మేము బయలుదేరి వస్తున్నాం అని చెప్పాడు. ఈ లోపల ఆయనకి సెల్ ఫోను, ఇతను రాసిన లెటరు, ప్రకాష్ అని అక్కడ పనిచేసే లక్ష్మి అనే వంట మనిషికి కొడుకు అనమాట. అతను కూడా ఆ రోజు ఉన్నాడు. వాళ్ళ అమ్మని డ్రాప్ చేయడానికి వచ్చాడు. సో అతను ఈ లెటరు, ఈ ఫోన్ దొరికితే వచ్చి కృష్ణారెడ్డికి ఇచ్చాడు. కృష్ణారెడ్డి నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డికి మళ్ళీ ఫోన్ చేసి ఇట్లా లెటర్ వచ్చింది ఇదంతా చెప్పాడు. అప్పటికే వాళ్ళు బయలుదేరి దారిలో ఉన్నారు. వాళ్ళు ఏం చెప్పారంటే, మేము వచ్చే వరకు ఆపండి, దీన్ని పోలీసులకి ఇవ్వకండి, మీ దగ్గర పెట్టుకోండి, మేము వచ్చినాక మేము తీసుకుంటా ఉన్నాడు. అప్పుడు కూడా కృష్ణారెడ్డి ఏం చెప్పాడంటే, మళ్ళీ తెలిస్తే ప్రాబ్లం కదా సార్ ఇది, పోలీసులకి ఇవ్వకపోతే అంటే, అవన్నీ నేను చూసుకుంటా అన్నాడు. సరే, ఆయనకి కృష్ణారెడ్డికి బాసు ఆయనే కాబట్టి ఆయన మాట కృష్ణారెడ్డి విన్నాడు. తర్వాత వచ్చినాక మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఇచ్చాడు. ఓకే. ఇచ్చిన తర్వాత ఈయన మీద కూడా కేసు పెట్టారు పోలీసులు, విత్హెల్డ్ ద విట్నెస్సింగ్ అనేసి. విట్నెస్ని, ఇన్ఫర్మేషన్ని ఇవ్వకుండా పోలీసులకి పెట్టాడని ఈయన మీద కూడా కేసు పెట్టారు. ఎందుకంటే ఈయనే కంప్లైంట్ వచ్చి ఈయనే అనమాట. వాళ్ళు రాలేదు కాబట్టి త్వరగా ఈయనే పోయి కంప్లైంట్ చేశాడు పోలీసులకి. సో అట్లాగే ఆ బాడీ ఫోటోలు అవన్నీ కూడా ఆయన అప్పుడే పెట్టానని చెప్పాడు. సో ఇది జరిగింది ఆ రోజు. దాని తర్వాత ఆయన మీద కేసులు పెట్టారు, ఆయన అరెస్ట్ చేశారు. తర్వాత 2 సిట్లు అయిపోయినాయి. తర్వాత సిబిఐ వచ్చింది. సిబిఐ రామ్ సింగ్ ఐఓగా వచ్చాడు. ఐఓ అంటే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. సో రామ్ సింగ్ వచ్చిన తర్వాత రామ్ సింగ్ అందరినీ కూడా కొట్టాడనేది రామ్ సింగ్ మీద అందరి ఆరోపణలు ఉన్నాయి. A1 గంగిరెడ్డి నన్ను కొట్టాడని చెప్పాడు. A2 సునీల్ యాదవ్ అయితే కోర్టులో కూడా పిటిషన్ వేస్తాడు, రామ్ సింగ్ నన్ను టార్చర్ చేశారని. దాని తర్వాత రామయ్య కూడా నన్ను కొట్టిన దెబ్బలకి నాకు జ్ఞాపక శక్తి కూడా పోయింది సార్ అని రామయ్య చెప్పాడు. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఆయన 5th A5 అనమాట అక్యూజ్డ్, ఆయన ఆరోపించాడు. అలాగా దీంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ మమ్మల్ని అప్రూవర్గా మారమని రామ్ సింగ్ వేధించాడు, కొట్టాడు, టార్చర్ చేశాడు, ఢిల్లీకి తీసుకుపోయి 4 రోజులు పెట్టుకున్నారు. ఇలాగా అందరూ కూడా చెప్తున్నారు. కోర్టులో కూడా వేసారు, వాంగ్మూలం ఇచ్చారు వాళ్ళు. అట్లాగే కృష్ణారెడ్డిని కూడా వాళ్ళ కొడుకు ముందే ఇక్కడ కడపలో సిబిఐ ఆఫీసులో తీవ్రంగా కొట్టారు, కొడుకు ముందే కొట్టాడు అనేది ఆయన చాలాసార్లు టీవీలో కూడా చెప్పాడు. కృష్ణారెడ్డి 2022 డిసెంబర్లో ఆయన కోర్టులో కూడా పిటిషన్ ఫైల్ చేశాడు, పులివెందుల కోర్టులో. ఇట్లా ఆయన కొట్టాడు, వీళ్ళిద్దరు కూడా నన్ను బెదిరించారు. ఎవరు? సునీత, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి. నువ్వు ఆయన చెప్పింది విను, సిబిఐ వాళ్ళు ఏం చెప్తారు చెయ్యి, అప్రూవర్గా మారు అని వీళ్ళు కూడా నన్ను బెదిరించారు. మా కొడుకును కూడా ఉద్యోగం తీసేశారు. ఇవన్నీ ఆయన అప్పుడే 2022లోని కోర్టుకు చెప్పారు. ఆ పిటిషన్ మీద జరిగి ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు పులివెందుల కోర్టు పోలీస్ స్టేషన్కి ఈ ఫిర్యాదుని ఫార్వర్డ్ చేసి దీని మీద విచారణ జరిపి మాకు జనవరి 4 లోపల నివేదిక ఇవ్వండి అని చెప్పారు. సో వీళ్ళు ఇప్పుడు దాన్ని మొత్తం ఆ 2 సిట్ల నివేదికలను తీసుకున్నారు, క్లూస్ టీమ్ నివేదికను తీసుకున్నారు. ఇవన్నిటినీ పరిశీలించి అట్లాగే సీసీటీవీ ఫుటేజ్ కూడా తీసుకున్నారు. వివేకానంద రెడ్డి
చనిపోయిన రోజు ఆ ఏరియాలో ఏమేమి జరిగిందని ఇవన్నిటినీ క్రోడీకరించి ఒక ఛార్జ్షీట్ ఫైల్ చేసి వీళ్ళ ముగ్గురు మీద సిబిఐ ఆఫీసరు నర్రెడ్డి రాజశేఖర రెడ్డి, సునీత వీళ్ళ మీద ఛార్జ్షీటు కోర్టుకి సబ్మిట్ చేశారు. సో ఇప్పుడు కోర్టు నోటీసులు ఇచ్చింది సునీతారెడ్డికి వీళ్ళకందరికీ. సో సునీతారెడ్డి నిన్న హైకోర్టులో దీన్ని కొట్టేయమని పిటిషన్ ఫైల్ చేసింది. పిటిషన్ ఫైల్ చేసిన సందర్భంగా ఆమె ప్రెస్తో కూడా మాట్లాడింది. ఆమె చెప్తున్నది ఏంటంటే నన్ను జగన్ వేధించడానికి ఇలాగ కేసులు పెట్టిస్తున్నాడు, నాకేం సంబంధం లేదు అనేది ఆమె చెప్పింది. రెండోది జడ్జి మీద, అక్కడ మేజిస్ట్రేట్ మీద కూడా ఆమె ఆరోపణలు చేసింది. మేజిస్ట్రేటు మామూలుగా 164 వాంగ్మూలం తీసుకోవాలి, అది తీసుకోకుండానే ఇలా చేయడం లీగల్గా కరెక్ట్ కాదు, ఆయనకి ఆ హక్కు ఉండదు, దాన్ని పిటిషన్ని ఎఫ్ఐఆర్ కట్టమని ఫార్వర్డ్ చేయడం కుదరదు, అందుకని ఇదంతా కూడా ఫేక్, ఎటువంటి ఆరోపణలు లేదు అనేది ఆమె చెప్పింది. ఇందులో ఒకటైతే ఏంటంటే కోర్టులో ఇది ప్రూవ్ కాదు. ఎందుకు ప్రూవ్ కాదు? కృష్ణారెడ్డి చెప్పడం తప్ప కృష్ణారెడ్డి చెప్పడానికి ఆధారాలు ఏంటి? ఇప్పుడు రామ్ సింగ్ టార్చర్ చేశారు అనేది ఆధారాలు ఏంటి? మామూలుగా ఈ పోలీసులు ఎందుకు ఇప్పటికీ టార్చర్లు చేస్తున్నారు, చంపేస్తున్నారు మనుషులను అంటే వాళ్ళ మీద ఎటువంటి చర్యలు ఏ ప్రభుత్వం, ఏ కోర్టు తీసుకోదు. వెరీ 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 రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసుల్లో తప్ప ఏ కేసుల్లో తీసుకోదు. అందుకని వాళ్ళు కొడుతుంటారు. ఒకవేళ గొడవ అయ్యి దాని చుట్టూ ఏదైనా అయితే మహా అంటే సస్పెండ్ చేస్తారు. అది నేను చాలాసార్లు చెప్పాను. సస్పెన్షన్ అనేది పోలీసులకి హాలిడే లాంటిది. వాళ్ళే మాకు అప్పుడు ఎఫ్ఎస్ఎల్స్లో మేము పనిచేసినప్పుడు పౌరకుల సంఘంలో మాకు చెప్పేవాళ్ళు పోలీసులే, మీరు మహా అంటే ఏం చేశారు సార్, ఉద్యమాలు చేసి మమ్మల్ని సస్పెండ్ చేయించారు, సస్పెన్షన్ ఎట్లాగో తీసేస్తారు, మాకు ఇది హాలిడే లాంటిది, సరదాగా మేము టూర్లు తిరిగి వస్తామని చెప్పేవాళ్ళు మాకు. అంతకంటే ఏం జరగదు. మనం చాలా కేసులు చూస్తున్నాం కదా. ఇక్కడ మధ్య లంబాడి కొట్టారు కదా, సస్పెండ్ అన్నారు, మళ్ళీ ఏమైందో మనకేమైనా తెలుసా? ఏం జరగదు. సో ఏంటంటే జనాల ప్రెజర్ వచ్చినప్పుడు, మీడియాలో హైప్ వచ్చినప్పుడు సస్పెండ్ చేసి ఆ సమస్యను పక్కన పెట్టేదానికోసం అది చేస్తారు. అది సస్పెండ్ చేయకపోతే ఇంకా గొడవలు జరుగుతూ ఉంటాయి. సస్పెండ్ చేశారనుకో, అమ్మాయి అనుకోని అందరూ ఉద్యమాలు ఆపేస్తారు. మళ్ళీ ఏం జరిగింది ఎవడికి తెలియదు. మనం కాళహస్తి కేసు కూడా చెప్పుకున్నాం. సిఐది పవన్ కళ్యాణ్ కూడా పోయి పిటిషన్లు ఇచ్చాడు. ఆమెదేమైంది? ఇప్పటివరకు ఏమీ కాల, బహిరంగంగా కొట్టింది ఆమె, వీడియోలు అంతా ఉన్నాయి. సో ఈ పోలీసులు దౌర్జన్యాల మీద, పోలీసుల మీద చర్యలు అనేవి ఆల్మోస్ట్ ఎప్పుడు తీసుకోరు. కాబట్టి ఏం జరగదు. కాబట్టి సిబిఐ ఆఫీస్, ఇంకా మామూలు పోలీసుల మీదే ఏం జరగనప్పుడు సిబిఐ ఆఫీసరు టార్చర్ చేస్తే ఆయన మీద ఏ కోర్టు చర్య తీసుకుంటుంది, ఏ ప్రభుత్వం తీసుకుంటుంది? కాబట్టి జరగదు. కృష్ణారెడ్డి చేసిన దాంట్లో ఏమీ వేస్ట్. ఇక వీళ్ళిద్దరి మీద సునీత మీద కూడా కోర్టులో నిలవదు. ఎందుకంటే సాక్ష్యాలు ఏముంది వీళ్ళు బెదిరించినట్టు? ఆయన దగ్గర ఫోన్ రికార్డు ఏమైనా ఉందా? ఆయన్ని డైరెక్ట్గా బెదిరించారని చెప్తున్నాడు ఆయన. డైరెక్టర్ బెదిరించారనే దానికి ఆయన దగ్గర సాక్ష్యాలు ఏమీ లేవు. సో ఇది మేజర్ ప్రాబ్లం. కాబట్టి ఆమె చెప్పింది కరెక్టే, ఆధారాలు ఏమి లేవు. బెదిరించడం అనేది ఏం చెప్తున్నాడు, ఆమె లేదని చెప్తుంది. సో కాబట్టి ఏమి నిలవు. మరి కాకపోతే ఏంటంటే వాళ్ళకి తెలీదా, అది కృష్ణారెడ్డికి తెలీదా నిలవదని? అడ్వకేట్ చెప్పడా? వాళ్ళకి కూడా చెప్తారు. మనకు తెలిసిందే వాళ్ళకి తెలియదని కాదు. వాళ్ళు ఏంటంటే నిలిచినా నిలవకపోయినా ప్రజల్లోకి ఈ ఆరోపణ తీసుకెళ్ళాలి అంటే అప్రూవర్గా కావాలనే మార్చమని చెప్తున్నారంటే అర్థం ఏంటి? వీళ్ళకేం ఇంట్రెస్ట్, వీళ్ళెందుకు మార్చమంటున్నారు అంటే సునీత, నర్రెడ్డి రాజశేఖర రెడ్డి ఇన్వాల్వ్మెంటు ఉంది ఈ కేసులో. సో ఒక వెర్షన్ ఏంటంటే వీళ్ళిద్దరూ డాక్యుమెంట్స్ తెమ్మని పంపించారు. ఆ డాక్యుమెంట్స్ ఏంటంటే వివేకానంద రెడ్డి భార్య షమీము ఉంది, వాళ్ళకి ఆ షమీముకి కొడుక్కి తన ఆస్తి రాసి చేశాడు. ఆ డాక్యుమెంట్స్ అక్కడ ఉన్నాయి. అవి తెమ్మని వీళ్ళని పంపిస్తే వీళ్ళు పర్సనల్ గ్రడ్జ్తో అతన్ని చంపేశారు అనేది ఒక కథనం, వైసీపీ వాళ్ళు చెప్పే కథనం. ఈ కథనానికి సపోర్టుగా ఈమె వీళ్ళ హస్బెండ్ బెదిరించారు, అప్రూవర్గా మారమని చెప్పారు అని చెప్పడం ద్వారా ఈ స్టోరీ ఏదైతే ఉందో దీనికి బలం చేకూరుస్తుంది అన్నమాట. ఇది ఎక్కువ మంది నమ్ముతున్నారు అటువైపు నుంచి, వైసీపీ నుంచి. ఇటు రివర్స్గా ఈ ఎంపీ స్టోరీని వీళ్ళు తీసుకొచ్చారు.
ఎంపీ స్టోరీలో అంత బలం కనపడదు. ఎందుకంటే ఎంపీ ఆయన ఆల్రెడీ అవినాష్ రెడ్డికి క్యాంపెయిన్ చేస్తున్నాడు. అవినాష్ రెడ్డి ఇష్టం లేకపోతే క్యాంపెయిన్కి వెళ్ళాడు కదా. క్యాంపెయిన్కి ఎందుకు వెళ్ళాడు మరి? ఆల్రెడీ ప్రకటించారు, అంటే అఫిషియల్గా ప్రకటించిపోయినా ప్రకటించేశారు, ఈయన వెళ్తున్నాడు. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఏ కథనం కరెక్టు ఏది నిజం అనేది ఎవరికి నాకు తెలిసి ఎప్పటికి కూడా ప్రూవ్ కాదు. ఎవరు నమ్మేది వాళ్ళు నమ్ముతుంటారు, ఎవరు ప్రచారం చేసేది వాళ్ళు ప్రచారం చేస్తుంటారు, అంతే.